పై జరుగుతున్న భేటీ ఒక డ్రామా అని, అక్కడ కలుసుకున్న వాళ్ళంతా దొంగల ముఠా సభ్యులే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని ఎప్పటి నుంచో చెబుతున్నామని, డీఎంకే భేటీకి రెండు పార్టీలు మాట్లాడుకునే వెళ్లాయని ఆరోపించారు. కేసుల నుంచి బీఆర్ఎస్ తప్పించుకోవడానికి కాంగ్రెస్ సహకరిస్తోందన్నారు. కేసుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్ టచ్ చేయడం లేదని, చెన్నైలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కేసులపైనే మాట్లాడుకుంటున్నాయని విమర్శించారు. డీలిమిటేషన్ ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని, డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందని బండి సంజయ్ అన్నారు. ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఆలు లేదు.